చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ సభలు నిర్వహించినటువంటి తమ్ముళ్ళు పారు మంచాల, అలాగే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, నందికొట్కూరు ప్రిన్సిపల్స్ మరియు విద్యార్థులు ఎంతో కష్టాన్ని ఓర్చి ఈ 2 దినాల సభలు ఏర్పాటు చేశారు. అలాగే మీ ప్రాంతంలో పెద్దలు, అలాగే స్త్రీల సమాజం, మరి సేవకులు ప్రోత్సహించారు. మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకోండి. ప్రియులరా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఘనమైన మీ నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మానవ జన్మ సృష్టి ధర్మమా, సృష్టికర్త సంకల్పమా, ఒక చక్కటి అంశంతో మీ జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాం. ఈ దినము కూడా తండ్రి, శ్రేష్టమైన సంగతులు మీ పిల్లలకు వినిపించండి. చెప్పబడుతున్న ప్రతి మాట నిష్ప్రయోజనం కాకుండా మా బ్రతుకులలో ఫలమును తీసుకుని వచ్చుటకు కృప చూపమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ పాటలను పెడుతున్న చూడండి బాబు, పాటలు పెట్టే చూడండి. మెసేజ్ స్టార్ట్ చేసి అక్కడ పాటలను పడుతున్నాయి చూడండి, ఆపండి. మానవ జన్మ సృష్టి ధర్మం కాదని తల్లిదండ్రుల ఆవేశంతో, అలాగే తల్లిదండ్రుల ఆలోచనతో మనిషి జన్మ భూమి మీద జరగలేదు. సాక్షాత్తు ఆ దేవుడే తన సంకల్పానుసారంగా మనకు ఈ జన్మను ప్రసాదించాడు అని కొన్ని సంగతులు మీకు తెలియచేశాను. ఇక ఈరోజు కూడా మరికొన్ని సంగతులు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, దేవుడు ఒక మహావిజ్ఞాన గ్రంథాన్ని మనిషి కొరకు సుమారుగా 40 మంది గ్రంథకర్తల చేత, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత వ్రాయించి ఓ చక్కటి ప్రేమలేఖను బైబిల్గా ఆయన మనస్సుగా వ్రాయించి మన చేతికిచ్చాడు. ఎందుకు అంటే, దీన్ని చదువుకోవాలి, మన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవాలి. మృత్యు వచ్చిన తరువాత ఆత్మగా పరలోకమందున్న కన్న తండ్రి చెంతకు చేర్చుకోవాలి. మన ఆత్మను మనమే సృష్టికర్త చెంతకు చేర్చుకోవాలి తప్ప మన ఆత్మను మరొకరు ఎవరు కూడా ఆయన చెంతకు చేర్చరు. ఆ దేవుని చెంత చోటు మీకు దొరకాలంటే, ఆ దేవుని చెంతకు మీరు చేరాలి అంటే ఆయన కొన్ని సంగతులు మనకు తెలియచేశాడు. నాయనా, మీరంతా నా దగ్గరకు రావాలి అన్నది నా ఉద్దేశం. మరి మీరంతా శరీరాలు విడిచి ఆత్మలుగా నా చెంతకు రావాలి అంటే నేను ఒక మాట చెప్తున్నాను, దాని ప్రకారం మీరు చెయ్యాలి అన్నాడు దేవుడు. చూద్దాం, ఆయన సంకల్పంలోకి ఒకసారి మనం ప్రవేశిద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం.
పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని ఉంది. ఏమండి, అంటే ఎవరు బాప్తిస్మం ఇస్తున్నారు అంటే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని ఇస్తున్నాడు. మారు మనసు విషయమై బాప్తిస్మం ఇస్తున్నాడు. అలా ఇస్తున్నప్పుడు మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మాకు పాండిత్యం అంతా బాగా తెలుసు అనుకున్న శాస్త్రులు, పరిసయ్యులు అతని చేత బాప్తిస్మము పొందక దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. అంటే బాప్తిస్మము అనేది క్రొత్త జన్మగా చెప్పబడింది బైబిల్లో. ఎవడైనను క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యములోకి ప్రవేశింపనేరడు అని ఉంది. ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు అతనితో నికోదేము, ఆయన అందుకు యేసు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడనేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అన్నా మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి అన్నాడు. క్రొత్తగా జన్మించాలి అనగానే నికోదేము ఏమంటున్నాడు తెలుసా? వృద్ధుడనైన నేను మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాలా అంటున్నాడు. అంటే ఆయనకి అర్థం కాలేదు. పెద్ద వయసుకు వచ్చాను, బాగా వృద్ధుడైపోయాను, మీరేమో క్రొత్తగా జన్మించాలి అంటున్నారు, క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు అంటున్నారు, దేవుని రాజ్యాన్ని చూడలేరు అంటున్నారు. మీ మాటలను బట్టి చూస్తుంటే నాకు ఒక నమ్మకం కలుగుతుంది. మీ మాట సత్యం, మీ మాటే సత్యం. యేసు పలికే ప్రతి మాట సత్యం. నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి? నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి? భూమి మీద నుండి పరలోకానికి, భూమి నుండి దివికి. పరలోకంలో ఉన్న ఆ తండ్రి చెంతకు చేరాలి అంటే నేనేనయ్యా మార్గం అన్నాడు. నేను మతం అనలేదు, నేను మార్గం అన్నాడు. ఈరోజు ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటో న్యూస్ తెలుసా? గుజరాత్లో, ఏమంటే మనది ఆంధ్ర, గుజరాత్ రాష్ట్రం, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మన దేశంలో మరొక రాష్ట్రం గుజరాత్. మోడీ మీకు తెలుసు కదండి, ప్రధానమంత్రి మోడీ. ఆయన ప్రాంతం, ఆయన రాష్ట్రం గుజరాత్. పిల్లలు చదువుకుంటున్న పాఠ్యపుస్తకాలలో 9వ తరగతి పాఠ్యపుస్తకం అండి అది. పిల్లలు చదివే 9వ తరగతి పాఠ్యపుస్తకం. ఆ పాఠ్యపుస్తకంలో ఏమని ముద్రించారు అంటే యేసుక్రీస్తు సాతాను అని. యేసుక్రీస్తు ఎవరట? యేసుక్రీస్తు సాతానా? యేసుక్రీస్తు లోక రక్షకుడని చదువుకున్నాం, యేసుక్రీస్తు మోక్ష ప్రదాత అని చదువుకున్నాం, యేసుక్రీస్తు దైవం అని చదువుకున్నాం. ఏమండి, యేసుక్రీస్తే ఇదిగో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయన వల్లే ఇదంతా కలిగింది. ఈ సృష్టి అంతా అణువు నుంచి ప్రతి అణువు వరకు
సూక్ష్మ నుండి మోక్షం వరకు ప్రతిదీ ఆయన వల్ల కలిగితే ఆయన్ని ఏమని పాఠ్యపుస్తకాలలో పరిచయం చేస్తున్నారు అంటే సాతాను అని. సాతానా అంటే యేసుక్రీస్తును చివరికి ఎలా మార్చారు అంటే ఈయనే ఒక పెద్ద భూతం, ఈయనే ఒక పెద్ద దయ్యం. ఏమంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అలా సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు శిష్యులు ఏమన్నారు? అదుగో భూతం అన్నారు, అదుగో దయ్యం అన్నారు. అంటే నిజంగా ఆయన భూతమా? అంటే సముద్రం మీద నడిచేసరికల్లా వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వీళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారు అంటే పిల్లలకు పసితనం నుండే యేసుక్రీస్తు అనే పదం వీళ్ళకి తెలియకూడదు. ఒకవేళ తెలిసిన ఆయన దైవం అని తెలియకూడదు, ఒకవేళ ఆయన తెలిసిన లోక రక్షకుడు అని తెలియకూడదు, సృష్టికర్తను తెలియకూడదు. అందుకని సాతాను అంటున్నాడు. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు పలికిన మాటలలో ఎంత అద్భుతమైన మాటలు పలికాడో తెలుసా? ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట దయగల మాటలు. ఎలాంటి మాటలు వచ్చాయి? ఆయన నోట నుండి ప్రతి మాట దయగల మాటే. మరి దయగల మాటలు మాట్లాడిన ఆయన్ని దయ్యంగా మార్చారు వీళ్ళు. అంటే బైబిల్ అనేది విస్తరించకూడదు. యేసుక్రీస్తు రోజు రోజుకి అందరికీ పరిచయం అయిపోతున్నాడు, అందరూ ఆయన్ని అంగీకరిస్తున్నారు. ఏ విధంగానైనా యేసును దెబ్బతీయాలి, ఏ విధంగానైనా బైబిల్ని భారతదేశంలో లేకుండా నిషేధించాలి అని చాలామంది అధికారులు, చాలామంది మత ఛాందసవాదులు కంకణం కట్టుకున్నారు. అది మీకు తెలియదు. ఒక పెద్ద కుట్ర జరగబోతుంది తెలుసా మీకు? భారతదేశంలో జాతీయ గ్రంథంగా భగవద్గీతను చేయాలి అంటుంది ఒక ఎంపీ. మరి జాతీయ గ్రంథంగా భగవద్గీతను చేస్తే బైబిల్ ప్రామాణిక గ్రంథం, దైవ గ్రంథం అంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. అంటే ఎంత కుట్ర భారతదేశంలో జరుగుతుందో చూడండి. బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద ఎంత కుట్ర జరుగుతుందో చూసారా? అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అంటున్నారు, అవసరమైతే రాజ్యాంగాన్ని తగలబెడదాం అంటున్నారు. కొంతమంది రాజ్యాంగాన్ని తగలబెట్టేశారు, కొంతమంది ఏమంటున్నారో తెలుసా? రాజ్యాంగాన్ని మార్చండి అంటున్నారు. పూర్వీకులు ఎవరైనా అన్నారా? పెద్దలు రాజ్యాంగాన్ని మార్చాలి అన్నారా? పెద్దలు లేదు. పోనీ రాజ్యాంగాన్ని తగులు పెట్టాలి అన్నారా? లేదు. ఎప్పుడైతే మతతత్వ పార్టీలు వచ్చాయో, మత పిచ్చి పట్టిందో, మతం మత్తెక్కి ఆ మతం మత్తులో ఏం చేస్తున్నాడు అతనికే తెలియదు. ఒక వ్యక్తి బైబిల్ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూస్తారండి? ఏం మాట్లాడుతున్నాడో చూడండి, ఒకసారి చూడండి. జై శ్రీరామ్ సోదరులందరికీ. సో మన వాళ్ళందరూ కూడా బేస్ కావాలంటున్నారు. ఇప్పుడు ఓకే, నా బేస్ ఓకే కదా. అయితే ఇప్పుడు ఎక్కడో నేను అంటే న్యూస్ కరెక్ట్గా తెలియదు, బైబిల్ని తగలబెట్టిన ఒక వర్గం వారని చెప్పేసి సాక్షిలో ఏదో న్యూస్ వస్తే, సో దానికి మహాసేన రియాక్ట్ అయిందని చెప్పేసి నేను చూశాను. కాబట్టి ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో దాన్ని బట్టి అయినా సరే మీరు ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటన్నది. వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తాము. బైబిల్ దొరికిన చోట దొరికినట్లుగా తగలేయండి, ఎందుకంటే అది మన నిరసన. దానివల్ల మనకి ప్రాణహాని ఉంది, హిందువులకి ప్రాణహాని ఉంది, విగ్రహారాధికులకి ప్రాణహాని ఉంది. అది మన నిరసన తెలియజేస్తున్నాం.
తప్పు కాదు, తగలేయండి. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇగో మేము ఫర్మ్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నాం, ధర్మ పోరాటం. ప్రతి ఒక్కరికి కూడా మా ధర్మ పోరాటం అన్నది అండగా నిలుస్తుంది. ఏమన్నాడండి? బైబిల్ దొరికిన చోట దొరికినట్లే పూజించండి అన్నాడు, కాల్ చేయండి అంటున్నాడు. చాలే, లైట్లు వెలిగించండి. ఏంటి వెనకంత బాధ? అతనెవరండి? ఒక మత ఛాందస్సవాది. అతను ఒక దైవాన్ని కలిగి ఉన్నాడు, అతను ఒక గ్రంథాన్ని కలిగి ఉన్నాడు. అంతేనా? తన గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? తన గ్రంథం గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత తన దైవం, తన ఇష్ట దైవం ఎంత గొప్పవాడో చెప్పుకోవాలి. వింటున్నారమ్మా? వినండి. తన దైవం గురించి చెప్పుకోవాలి, తాను నమ్ముకున్న గ్రంథం గురించి చెప్పుకోవాలి. కానీ తాను ఏమంటున్నాడో తెలుసా? బైబిల్ని తగులబెట్టండి అంటున్నాడు. బైబిల్ను తగులబెట్టండి అన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం మాటల్లో ముందుకెళ్తే నిషేధించండి అంటున్నాడు. ఇది మన నిరసన, ఇది మన పోరాటం, ఇది ధర్మ పోరాటం అంటున్నాడు. ధర్మ పోరాటమా? మరొకరు నమ్ముకున్న గ్రంథాన్ని తగలేయండి అంటాం ధర్మ పోరాటమా? మరొకరు నమ్ముకున్న దైవాన్ని కించపరచటం ధర్మమా? ఇప్పుడు బైబిల్ నుంచి చెప్పమంటారు ధర్మం? బైబిల్ నుంచి, బైబిల్లో పలికిన ఒక చక్కటి ధర్మం మీకు చెప్తాను. ఇది మన క్రైస్తవులు కూడా ఇంతవరకు ఎవ్వరికి తెలియలేదు. ఈ ధర్మం అంటే ఏంటో బైబిలే చెప్పాలి, ఇంకెవరు చెప్పడానికి వీల్లేదు. చూడండి, బైబిల్ ఎలాంటి ధర్మాన్ని రాయించిందో, ఎలాంటి ధర్మాన్ని పలికిస్తుందో మోషే చేత మీరు చూడాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. ధర్మశాస్త్రంలో ఎన్నో సంగతులు చెప్పాడు దేవుడు. ఎన్నో సంగతులు చెప్పిన ఆ దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా గైకొనవలెను. జాగ్రత్త ఎప్పుడంటాం ఈ పదం? జాగ్రత్త అని మనం ఎప్పుడు అంటాం? ప్రమాదం ఉన్నప్పుడు. అంతేనండి. రాత్రులు మనం ప్రయాణం చేస్తుంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమంటారు? జాగ్రత్త అండి అంటారు. రాత్రులు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తుంటాం. పురుగు పుట్ర ఉంటుంది కాబట్టి ఏమండి జాగ్రత్త అండి అంటాం. అంతే కదండి. ప్రమాదం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం. అంతే కదండి. ఓకే, ఈ ప్రాంతానికి భూకంపం ఉందనుకోండి, అప్పుడు వెంటనే ప్రభుత్వం జాగ్రత్త పడండి అంటుంది. ఒకవేళ పెద్ద సైక్లోన్ ఏర్పడింది అనుకోండి, లోతట్టు ప్రాంతంలో ఉన్నవారంతా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త అంటారు. జాగ్రత్త అనే పదం ఎప్పుడు వాడతాం అంటే ప్రమాదం ఉన్నప్పుడు వాడతాం. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? రిపీట్, మరలా చదవండి. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. ప్రమాదం ఉంది. మనుషులు ప్రమాదంలో పడబోతున్నారు. మానవ జాతి ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. నా పిల్లలైన మీరు కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోబోతున్నారు. జాగ్రత్త. నేను చెప్పే ప్రతి మాటను మీరు జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, నీ నోట నుండి రానియ్య తగదు. ఎంత మంచి మాట చెప్పాడండి. ఇది ధర్మం అంటే.
బచ్చగాడు తెలుసుకోవాలి. ఆ మత ఛాందస్వాది ఉన్నాడే ఆ బచ్చగాడు, ఆ చిన్న గుంటడు తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంట్రా అడుగుతున్నానండి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఒకరు నమ్మిన గ్రంథాన్ని కాల్చటం కాదురా ధర్మం. ఒకరు నమ్ముకున్న దైవాన్ని కించపరచడం కాదురా ధర్మం. అది కాదురా ధర్మం. ధర్మం అంటే ఏంటో బైబిల్ చెబుతుంది. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. ఎందుకన్నాడు? గొడవలు జరుగుతాయండి, మత ఘర్షణలు జరుగుతాయండి. ఈ మత ఘర్షణలో చాలామంది ప్రాణాలను కోల్పోతారండి. అలా ప్రాణాలు కోల్పోయేది ఎవరో తెలుసా? తన పిల్లలే ప్రాణాన్ని కోల్పోతారు. కాబట్టి చచ్చిపోయేది తన పిల్లలే. కాబట్టి వేరొక దేవుని పేరు ఉచ్చరించకండి అని దేవుడు అంటే, మన వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఖురాన్లో క్రీస్తు, వేదాల్లో క్రీస్తు అంటాడు. వేదాల జోలు నీకెందుకు అంటున్నాను, నేను అడుగుతున్నానండి. వేదాల జోలు నీకెందుకు? ఖురాన్ జోలు నీకెందుకు? నీకొక చట్టాన్ని ఇచ్చాడు, నీకొక చక్కటి మహావిజ్ఞాన గ్రంథాన్ని ఇచ్చాడు. అది చదువు నాయనా, అది చదువు. అది చెబితే చాలు, ప్రపంచానికి బైబిల్ చెప్తే చాలు. మన వాళ్ళు కూడా ధర్మాన్ని మర్చిపోయారు, దేవుడు పెట్టిన ధర్మాన్ని విడిచిపెట్టారు. హైందవ దేవతల జోలికి వెళ్ళిపోతున్నారు. తప్పు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? తప్పు మన వాళ్ళ దగ్గరే ప్రారంభమైంది. మీకెందుకయ్యా వాళ్ళ జోలి? బైబిల్ ఎంత గొప్పదో చెప్పు. మనం నమ్ముకున్న దేవుడు ఎలా దేవుడో చెప్పు. మనం నమ్ముకున్న రక్షకుడు ఎలా రక్షకుడు అయ్యాడో చెప్పు. అది చాలు. వేరొక దేవుని పేరు నువ్వు ఎక్కడ సభలలో, వ్యక్తిగతంగా నీ స్వార్థ పరిచర్యలో ఉచ్చరించకూడదు, మహాసభల్లో ఉచ్చరించకూడదు. అది నీ నోట నుండి రానయ్య తగదు అన్నాడు. నిన్న మీకు వాక్యం చెప్పాను. వేరొక గ్రంథాల గురించి ఏమని చెప్పాను? వేరొక దైవాలు తప్పు అని చెప్పాను? లేదు. మానవ జన్మ ఎంత గొప్పదో శాస్త్రీయ ఆధారాలతో, వీడియోస్తో సహా బైబిల్ చూపించి చెప్పాను. దేవుడు నాకేం చేశాడు అనుకుంటున్న లోకానికి, ఇదిగో నీకు చూడగల కన్ను, వినగల చెవి, మాట్లాడే నోరు, కొట్టుకుంటున్న గుండె కలిగించిన మహాదేవుడయ్యా అని చెప్పాను. ఈ మాటలు చెబితే చాలండి, ఈ మాటలు చాలు. తప్పండి. మరొక గ్రంథం గురించి మాట్లాడకూడదు, మరొక దైవాన్ని కించపరుస్తూ మాట్లాడకూడదు. అది ధర్మం కాదు. అతనికి సపోర్ట్ చేయకూడదు. హైందవ సహోదరులు కూడా అతనికి సపోర్ట్ చేయకూడదు. ఎందుకో తెలుసా? మనమంతా భారతీయులం, మనమంతా అన్నదమ్ములం. మన మధ్య ఈ చిచ్చు ఉండకూడదు, మన మీద ఈ గొడవలు, మన మధ్య ఈ వైషమ్యాలు ఉండకూడదు. తప్పు మాట్లాడుతున్నావు మిస్టర్ ఫణి రాజేష్ అని అధికారులు కూడా అతనికి గడ్డి పెట్టలేదు. అధికారులు కూడా ఆయన్ని మందలించలేదు. ఈ వీడియో ఎస్పీకి ఇచ్చామండి, ఎస్పీ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏంటండి, భారతదేశాన్ని కాపాడండి, భారతదేశంలో శాంతిని నెలకొల్పండి. క్రైస్తవులు తప్పు చేసిన ఊరుకోవద్దండి. క్రైస్తవులు తప్పు చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఆ వీడియో చూశాడు. రైటేనండి, మేమేం చేయగలం అన్నాడు. మేమేం చేయగలం అంటున్నావంటే నీకు సపోర్ట్ ఎవరు ఉన్నారన్నమాట. అంతే కదండి. మరి నీకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారన్నమాట. బైబిల్ గురించి నోరు పారేసుకుంటున్నారు, బైబిల్ని కాల్ చేయమంటున్నాడు. ఇంకా అతను ఏమన్నాడో తెలుసా? ప్రాణహాని ఉంది అన్నాడు. అంటే బైబిల్ వల్ల ఏముందంట? మనుషులకి ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉందా? ఎప్పుడు చదివే బైబిల్ని? ప్రాణహాని ఉందా? చూద్దాం. బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఇవన్నీ చదివి మరలా యోహాను సువార్తలోకి వద్దాం.
అక్కడ ఆగిపోయాం మనం, సంకల్పం దగ్గర ఆగిపోయాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23 చూడండి. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడండి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా అన్నాడండి. దుష్టులంటే ఎలా ఉంటారో తెలుసా? దుష్టులు హైదరాబాదులో ఓ సంఘటన జరిగింది. ఏంట సంఘటన అంటే, ఒక 6 ఏళ్ల పాప, ఆ పిల్ల పేరు ప్రవళిక. 6 ఏళ్ళేనండి, ప్రవళిక. ఈ పిల్ల ఇంటి పక్కనే బీహార్ వాళ్ళు ఉన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వారు జీవనోపాధి కోసం వచ్చారు. పక్కనే రెంట్కి తీసుకున్నారు, కిరాయి తీసుకున్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. ఈ పాప స్కూల్కి వెళ్ళటం రావటం చూశారు. చూసి ఈ బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ 6 ఏళ్ల పాపపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసి చివరకు ఏం చేశారో తెలుసా అండి? బ్లేడు పెట్టి గొంతు కోశారు. పసిబిడ్డ ఏం తట్టుకుంటుంది? గొంతు కోసేసావు. గొంతు కోసేసి ఆ రైల్వే ట్రాక్ మీద పడేసి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు? దుష్టులు. వీళ్ళెవరు? దుష్టులు. ఆ తర్వాత 2012లో మరొక సంఘటన జరిగింది, మీకు తెలుసు. డిసెంబర్లో నిర్భయ అతి భయంకరంగా మరి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. దారుణంగా పొట్టను పెట్టుకున్నారు. చెప్పకూడదు కానండి, అతి కిరాతకంగా, అతి ఘోరంగా ఆయుధాలు, ఇనపరాడ్లు పెట్టి ఆమె శరీరాన్ని చితిపేశారు. ఎంత దారుణం అంటే అసలు తట్టుకుంటుందా? అసలు మనుషులేనా? మీడియా వచ్చి ఇంటర్వ్యూ తీస్తుంది. ముఖేష్ వాడి పేరు. ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు వాడు ఏమంటున్నాడో తెలుసా? 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఆ అమ్మాయి ఓర్చుకుంటే అసలు ఇంత జరిగేది కాదుగా. 5 నిమిషాలు ఓర్చుకుంటే, 5 నిమిషాలు మాకు కైవసం అయితే ఇంత జరిగేది కాదుగా అంటున్నాడు. అంటే ఇంకా బుద్ధి రాలేదు. ఉరి శిక్ష అమలు చేసిన, జైలుకు పంపించిన, నేరస్తుడుగా మారిపోయినా ఇంకా అతనికి బుద్ధి రాలేదు. 5 నిమిషాలు ఓర్చుకోవచ్చుగా అంటున్నాడు. ఏది మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక్క 5 నిమిషాలు ఓర్చుకో అనమను. తన తోబుట్టు దగ్గరకు వెళ్ళి, అక్క ఒక్క 5 minutes ఓర్చుకో అనమను. అక్కడ అనడం పరాయి పిల్ల కదా, ఎవరో కన్న బిడ్డ కదా, 5 నిమిషాలే కదా అంటున్నాడండి. మరొకడు ఏమంటున్నాడు తెలుసా? ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు. ఒక దేశానికే అధ్యక్షుడు. వాడేమంటున్నాడో తెలుసా? అందమైన అమ్మాయిలు ఉన్నంతకాలం అత్యాచారాలు ఆగవు అన్నాడు. ఈ అత్యాచారాలను అరికట్టడం ఎలా అని మాట్లాడుతుంటే, సొల్యూషన్ చెప్పమంటుంటే, ఒక దేశానికి అధ్యక్షుడు అతను ఏమంటున్నాడో తెలుసా? అందమైన అమ్మాయిలు ఉన్నంత వరకు అత్యాచారాలు ఆగవు అంటున్నాడు. అంటే ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, పౌడర్ పూసుకోకుండా కాస్త అంత మసి పూసుకొని బయటికి రావాలి. అంతే కదండి. మరి నీ కూతుర్ని కూడా స్కూల్కి అలాగే పంపిస్తావా? అమ్మా అందంగా ఉన్నావు, అత్యాచారాలాగు, కాస్తాకు ఆ పౌడర్ పక్కన పెట్టు, కొంచెం బొగ్గు రాస్తానుండు, మసి రాస్తానుండు అంటావా? అదేనా సొల్యూషన్?
అత్యాచారాలను ఎలా అరికట్టాలో తెలియదు ఒక దేశాధ్యక్షుడికి, అత్యాచారాలను ఎలా అరికట్టాలో తెలియదు అధికారులకి, అత్యాచారాలను ఎలా అరికట్టాలో బైబిల్కు మాత్రమే తెలుసు. ఇలాంటి గ్రంథాన్ని తగలబెడతావా? తగలేస్తావా? దొరికిన చోట తగలేయండి అంటావా? ప్రాణహాని ఉంది అంటావా? ప్రాణహాని ఉంది అంటావా? 2014 నుంచి 2016 వరకు 2 ఏళ్లలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో తెలుసా? 1,10,333 అత్యాచారాలు జరిగాయండి 2 ఏళ్లలో. 2014 నుంచి 2016 వరకు. ఎవరు పాలకులు అంటే మోడీ గారు పైన. ఎవరు ప్రధానమంత్రి అంటే ఏంటో తెలుసండి? దేశానికి ఓ తండ్రి లాంటి వాడు. తెలుసండి? ఎందుకంటే పిల్లలు లేరుగా మరి ఆయనకి. ఉన్నారా? మోడీ గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి తండ్రి భావాలు, తండ్రి ఆలోచనలు ఎలా వస్తాయి? రావు. తండ్రి అనే పదానికి అర్థం తెలియాలి. ఈ దేశానికి నేను ఒక తండ్రిని. నా దేశంలో 1,10,333 అత్యాచారాల, ఉత్తరప్రదేశ్లో 822 మత ఘర్షణలు. మొన్న 2 పిల్లలండి, ముక్కు పచ్చలారని పిల్లలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ముందు ఆ అబ్బాయి భార్య బట్టలు ఊడదీశారండి. నగ్నంగా వివస్త్రణ చేశారు. బట్టలన్నీ తీసేసి వాడు చేస్తున్న పనులు అంతా ఇంత కాదండి. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది అంటే ఎవడో దళిత కుటుంబాలు ఇలాగే జరగాలి అంటావా? అసలు నువ్వు తండ్రివేనా? అక్కడ పరిపాలిస్తున్న నాయకులు తండ్రులు లాంటి వాళ్ళనా? తండ్రులా కామాంధులా? చెప్పండి. తండ్రి అయితే బెత్తం పడతాడు, కామాంధులైతే కోరిక తీర్చుకోరా, నాకు కూడా అవకాశం వస్తే తీర్చుకుంటాను. అలాంటి వాళ్ళకి మనం ఓట్లేసాం. ఆ పిల్లల్ని బాగా దోచుకోండి, అవసరమైతే మమ్మల్ని కూడా చంపేయండి, ఇది ఈ బైబిల్ కూడా కాల్చేయండి. ఎవరు కావాలి మీకు? బరబ్బా కావాలా, యేసుక్రీస్తు కావాలని పిలాతు అడిగితే ఏమన్నారు తెలుసా? మాకు బరబ్బాయి కావాలి అన్నారు. మానవ జన్మకు పరమార్థం తెలుసా? తెలియదు. జన్మకు పరమార్థం తెలియదు కాబట్టే కిరాతకులుగా మారారు. జన్మకు పరమార్థం తెలియదు కాబట్టే క్రూరులుగా మారారు, కసాయి వాళ్ళుగా మారిపోయారు. ఆ దేవుడు అంటున్నాడు, ప్రాణహాని ఉందయ్యా నా వల్ల, బైబిల్ వల్ల ప్రాణహాని ఉందా? దుష్టులు మరణమునందుడు చేత నాకే మాత్రము సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్నాడు. అంటే మన తండ్రి ఎప్పుడు సంతోషపడతాడట? నీ జన్మకు అర్థం పరమార్థం తెలుసుకొని, ఈ జన్మకు మూలం ఆయనని తెలుసుకొని, చేసిన తప్పుకు పశ్చాత్తాపడి, చేసిన పాపాన్ని విడిచిపెట్టి నీ క్యారెక్టర్ మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, అప్పుడు నేను ఆనందపడతాను అన్నాడు దేవుడు. మనం చావాలి అని లోకం కోరుకుంటుంది. ఏమండి? మనం చెడిపోతే ఆనందపడాలని లోకం కోరుకుంటుంది. కానీ దేవుడు మనం మారితే ఆనందపడతాడటండి. మారితే, ఆలోచనలు మార్చుకుంటే, చూపు మార్చుకుంటే, నోటి మాట మార్చుకుంటే ఆనందపడతాడు. చూపులు మారవు, ఆలోచనలు మారవు, నోటి మాట మారదు. అమ్మా బాగున్నారమ్మా అన్నాను. అమ్మ అంటున్నావు, మీ నాన్నకు భార్యనా? ఇంకేం చెప్పమంటారు? అమ్మా అంటున్నావు, మీ నాన్నకి నేనేమన్నా పెళ్ళాన్నా? పెద్ద వయసులో ఉన్నావు, నా తల్లితో నిన్ను భావించుకున్నాను, అమ్మా అన్నాను. తప్ప? అంటే ఇప్పుడు లోకం ఎలా ఉంది? అమ్మా అంటే కూడా తప్పు పడుతుంది. మారాలి. మారితే సంతోషపడతాడట దేవుడు. దుష్టుడు మరణము నొందితే కాదు, వాడి ప్రవర్తన దిద్దుకుంటే
మన పిల్లలు ఉన్నారనుకోండి, చెడిపోతుంటే సమాజం నవ్వుతుంది కదా. వాడు సినిమా హాల్ చుట్టూ తిరుగుతుంటే, పోరమ్మూగుడుగా తిరుగుతుంటే నవ్వుతుంది. ఓకే ఓకే రైట్. అదే వాడు మారితే సమాజం ఏడుస్తుంది. వాడు మారితే ఆ దేవుడు సంతోషపడతాడట. అంటే దుష్టుడు కూడా మరణము నొందుట అనేది మన తండ్రికి ఇష్టం లేదంటండి. ఎంత ప్రాణ విలువను తెలియజేస్తుంది చూడండి బైబిల్. ప్రాణ విలువ తెలియజేస్తుంది, ప్రాణం యొక్క విలువను తెలియజేస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది బైబిల్. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 త్వరగా. యేసు తల ఎత్తి చూచి అమ్మా, ఎక్కడ ఉన్నారు? విన్నారా పదం? అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఇది హేతువాది చదువుకున్నాడు. దేవుడు లేడు అంటాడు చూశాడు బుద్ధిహీనుడు. ఆ బుద్ధిహీనుడు చదువుకుని ఏముంటున్నాడో తెలుసా? కన్న తల్లినేమో ఎవరు నా తల్లి అన్నాడు. నవమాసాలు మోసి, నిందలు భరించి, అవమానాలు భరించి, కన్యకగానే గర్భం ధరించి ఆయనకు జన్మనిస్తే ఆమెనేమో ఎవరు నా తల్లి అన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మ అంటున్నాడు. అసలు యేసు ప్రభు సంస్కారం ఉందా? ఇప్పుడు చదివితే ఎలా ఉంది బైబిల్? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా అన్నాడు. వాడికి ఎలా అర్థమైంది? బైబిల్ వాడికి ఎలా అర్థమైంది? ఇదిగో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మ అంటున్నాడు. నిజంగా ఆయనకు సంస్కారవంతుడేనా అంటున్నాడు. నిజంగా సంస్కారవంతుడేనండి ఆయన నిజంగా సంస్కారవంతుడేనండి. నిజంగా ఎలాగో చెప్పమంటారా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలు తన కన్న తల్లిని చూసుకున్నాడు. కన్న తల్లిని చూశాడు. చూసి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చదవండి. అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? ఏంటి శిక్ష? శిక్ష ఎలాంటిది? రాళ్లతో కొట్టి చంపటం. అంటే ప్రాణాలు తీసేస్తారు, అంతే కదండి. రాళ్లతో కొట్టి చంపేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. మరి ఇప్పుడు ప్రాణాన్ని నిలబెట్టాడా? ప్రాణహాని కలిగించేటట్లుగా మీరందరూ రాళ్లతో కొట్టి ఆమెను చంపేయండి అన్నాడా? ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి వేసి ఆ అమ్మాయిని చంపండి అన్నాడు. మీలో పాపం చేయని వాడు అన్నాడు. అనగానే వాళ్ళంతా రాళ్ళు విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత యేసేమన్నాడో తెలుసా? నేను కూడా నీకు శిక్షను విధింపను అన్నాడు. అంటే నేను వచ్చింది రక్షించటానికే కానీ నేను వచ్చింది శిక్షించటానికి కాదమ్మా. ఎంత మంచోడండి ఆయన. నేను వచ్చింది నిన్ను రక్షించటానికే కానీ నిన్ను శిక్షించటానికి కాదమ్మా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దుష్టుడు మరణమునందుడు చేత నా తండ్రికి కూడా సంతోషం లేదు. ఒక్క పాపి పరలోకానికి పోకుండా నరకానికి పోవటం కూడా నాకు ఇష్టం. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం. అంటే యేసు ప్రభు ఉద్దేశం, యేసు ప్రభు మనసు ఎలాంటిదో తెలుసా అండి? ఒక్కడు కూడా పాతాళలోకానికి పోకూడదు, ఒక్కడు కూడా నరకానికి వెళ్ళిపోకూడదు, ఒక్కడు కూడా దేవునికి దూరం కాకూడదు, ఒక్కడు నశించిపోకూడదు. ప్రాణ విలువను తెలియచేసిందయ్యా బైబిల్. ప్రాణం ఎంత గొప్పదో తెలియచేసిందయ్యా బైబిల్. మనుషుల ప్రాణాన్ని నిలబెట్టిందయ్యా బైబిల్. ఆ బైబిల్ వల్ల ప్రాణహాని ఉందంటావా? ప్రాణహాని ఉందా? రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులరా. 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అన్నాడు. చూడండి, అంటే మనిషికి దేవుని భయం ఉంటే శాంతి మార్గాన్ని ఎరుగుతారట. ముందు ఆ దేవుడెవరో తెలియాలి, మనకి ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలియాలి, అసలు ఈ జన్మను ఎవరు ప్రసాదించారో తెలియాలి. అప్పుడే కదండి మనం భయపడేది. అంతేనా? దేవుడెవరో తెలియాలి. ఫరో ఏమన్నాడో తెలుసా? యెహోవా ఎవడు అన్నాడు. అంటే వాడికి తండ్రే తెలియదు. వాడి ఆత్మను కన్నా ఆ తండ్రి ఎవరో ఒక దేశాన్ని పరిపాలించే రాజుకు తెలియదు. మరి ఇక సామాన్యుడికి ఏం తెలుస్తుంది దేవుడెవరో? సామాన్యుడికి దేవుడెవరో తెలియకుండానే పోయింది. యెహోవా ఎవడు అన్నాడు. బైబిల్స్ మరలా ఐగుప్తు దేశం అనగానే నాగరికత గల దేశం అంటాం. నాగరికత గల దేశం. ఎందులో నాగరికత గల దేశం? నైలు నది ఉండటం బట్టే. ఎందులో నాగరికత గల దేశం? పంటలు బాగా పండుతున్నందుక? కాదండి. అసలు ఏది నాగరికత ఏది అనాగరికత తెలుసా? ముందు ప్రప్రథమంగా దేవుడెవరో తెలుసుకోవటమే, ఆ దేవుని కోసం ఆలోచించి ఆ దేవుని కోసం బ్రతకటమే నాగరికత. జన్మ ఎందుకు వచ్చిందో, ఈ జన్మను ఎవరిచ్చారో తెలుసుకోవటమే నాగరికత. దేవుడెవరో తెలియనివాడు, ఇతరుల గ్రంథాన్ని దూషించేవాడు. మరొకడు అంటాడండి, బైబిల్లో ఉన్న యెహోవా నా కాళ్ళు పట్టుకోవాలి అంటున్నాడు ఒక మత ఛాందస్వాది. బైబిల్లో ఉన్న యెహోవా నీ కాళ్ళు పట్టుకోవాలా? ఈయన తొక్కేస్తాడరా పాతాళంలో, డౌట్ లేదు. శాంతి మార్గమును ఎరుగురు వారు అన్నాడు. చూడండి, అందుకనే వారు శాంతి మార్గమును ఎరుగురు, వారికి ఏ మాత్రం దేవుని భయం వారి కన్నుల ఎదుట లేదు అన్నాడండి. శాంతి మార్గమును ఎరుగరు అన్నాడు. ఏమండి, శాంతి అనగానే పావురాలు ఎగురేస్తూ ఉంటారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటాడు మరొకడు. అసలు బాబు శాంతి అంటే ఏంటి చెప్పు? శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ఏంటో యేసు చెప్పాడు. ఇదిగో నీకు శిక్ష విధింపను, నీకు శిక్ష విధింపనమ్మా, సమాధానంగా వెళ్ళమ్మా, ఇక పాపం చేయొద్దమ్మా, పాపం చేయొద్దమ్మా. అదే నీ బ్రతుకులో శాంతి. శాంతి ఎలా వస్తుంది? నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. ఎందుకు? నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా ఎందుకు త్రిప్పమన్నాడో తెలుసా? ఎందుకు తిప్పమన్నాడో తెలుసా? దుష్టుని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధం. సై అన్నది అనుకోండి చైనా వాడు, భారతదేశం కూడా సై అంటే, పాకిస్తాన్ వాడు రెడీ అన్నాడు అనుకోండి, మన వాళ్ళు కూడా రెడీ అంటే ఏం జరుగుతుంది? యుద్ధం. అంతేనా? యుద్ధం జరిగితే చూడాలనుకుంటున్నారా? యుద్ధం జరిగితే చూడాలనుకుంటున్నారా? ఆ మధ్యకాలంలో నుండి ఒక మీడియా వాడు ఏమంటున్నాడు తెలుసా? భారతదేశం యుద్ధాన్ని కోరుకుంటుంది, భారతీయులందరూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు అన్నాడు మీడియా వాడు. మరి మనమే యుద్ధాన్ని కోరుకోలేదు. మనం యుద్ధాన్ని కోరుకున్నావా? మనం శాంతి కాముకులు అండి, యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళమండి, బైబిల్ని బాగా తెలుసుకునే వాళ్ళమండి, శత్రువును ప్రేమించే వాళ్ళమండి, శత్రువును క్షమించే వాళ్ళమండి, శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టే వాళ్ళమండి, వాళ్ళు దప్పిక తీర్చే వాళ్ళమండి. మానవ జన్మ పరమార్థాన్ని ఎరిగిన వాడు బ్రతికి తీరిది. వారు శాంతి మార్గమును ఎరుగరు అన్నాడు. ఏమండి, గొడవలకి, యుద్ధాలకు, శరీరంలో పుట్టే కోరికలకు లొంగిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక ఆధునిక టెక్నాలజీ వార్, ఆధునిక యుద్ధం ఎలా ఉంటుందో ఒక చిన్న క్లిప్ వేస్తారు చూడండి. లైట్స్ ఆపండి.
నాయన. నీ కుడి చెంప మీద కొట్టువారికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు. లేదు అంటే నువ్వు కూడా యుద్ధానికి రెడీ అన్నావంటే ఈ భూప్రపంచమే శ్మశానమైపోతుంది. ఒక్క బాంబు విసిరితే చాలండి, ఈ భూమి 100 సార్లు తగలబడిపోతుంది, 100 సార్లు. అందుకే వద్దు నాయన, నా గురించి మీకు తెలియాలి. మనుషుల ప్రాణం విలువను తెలియచేసేది బైబిల్, మనుషుల ప్రాణాలను కాపాడేది బైబిల్. అలాంటి బైబిల్ని కాల్చేయండి, నిషేధించండి అంటున్నాడు. దీన్ని నిషేధిస్తే, దీన్ని కాల్చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూప్రపంచమే మండిపోతుంది, పగ్గున మండిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు శాంతి మార్గమును ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం ఏమాత్రం లేదు. మరి ఇప్పుడు దేవుని భయం మనకు రావాలి, మనమంతా శాంతి కాముకులుగా మారాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోవాలి. మానవ జన్మ వెనుకున్న సంకల్పం ఏంటి అని అంటే, ఇప్పుడు చదవండి మార్కు సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రియులరా. ఏబా, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏంటంటే దేవుని సంకల్పం? నువ్వు బాప్తిస్మం పొందాలి నాయన. బాప్తిస్మానికి అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించాలి నాయన. ఈ పాత జన్మ పాడైపోయింది, కామంతో పాడైంది, అత్యాచారాలతో పాడైపోయావు, దోపిడీతో పాడైపోయావు, హత్యలతో పాడైపోయావు, మోహపు చూపుతో పాడైపోయావు, వ్యభిచారిగా మారావు, సోమరిగా మారావు, దొంగగా మారిపోయావు. నీ జన్మని కలంకం చేసుకున్నావు, నీ జన్మని అపవిత్రం చేసుకున్నావు నాయన. నిర్దోషిగా బ్రతకమంటే నేరస్తుడిగా బ్రతికావు, పరిశుద్ధుడిగా బ్రతకమంటే అపవిత్రుడిగా బ్రతికావు. యుద్ధాన్ని కోరుకుంటున్నావు, శాంతి మార్గం ఎరుగుటలేదు. నీవు దైవాన్ని దూషిస్తున్నావు, దైవ గ్రంథాన్ని కాల్చేయమంటున్నావు. నీ ప్రవర్తన దిద్దుకో, నీ క్యారెక్టర్ మార్చుకో, సంతోషపడతాను. క్రొత్తగా జన్మించు అన్నాడు. ఇప్పటి వరకు మనం దేవుని కోసం బ్రతకలేదు కదండి, ఇప్పటి వరకు మనం దేవుని కోసం ఆలోచించలేదు కదండి, ఆలోచించలేదు కదా. మరి ఇక నుండి దేవుని కోసం ఆలోచించి దేవుని కోసం బ్రతకాలంటే ఏం చేయాలో తెలుసా? క్రొత్తగా జన్మించు నాయనా. ఎప్పుడైతే నీళ్ళలోకి వెళ్ళావో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తును అంగీకరించావో, ఆ యేసులా బ్రతకాలి, ఆ యేసులా జీవించాలి. అదే మనిషి జన్మకు పరమార్థం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. మరి మనం ఏం చేయాలి? తండ్రి, వీడికి అన్నీ తెలుసు నాయన, వీడిని నాశనం చేయను ఆయన తెల్లారేసరికల్లా అనకూడదు. వాడికి ఏం తెలియదు నాయన, క్షమించు. పసిపిల్లల్లాంటి మనస్సు. బిడ్డని ఎత్తుకుంటాం, ఎత్తుకున్న తర్వాత వాడేం చేస్తాడో తెలిసి ఈ గుండెల మీద తంతా ఉంటాడు. తంతున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ముద్దాడుతాం, వాడిని మనం ముద్దాడతాం. పసివాడు కదా, వాడికి ఏం తెలియదు కదండి. యేసుక్రీస్తు కూడా అండి పాపిని ఎలా చూశాడో తెలుసా? ఒక పసివాళ్ళలాగానే చూశాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, ఈ లోకం మంచిది కాదు, నీ జన్మకు అర్థం తెలుసుకో. పాపం చేయటానికి పుట్టలేదమ్మా, పాపం చేయటానికి పుట్టలేదు, పాపం చేయటానికి నీకు ఈ బ్రతుకు ఇవ్వలేదు దేవుడు. పరిశుద్ధులుగా బ్రతకటానికి నీకు ఈ బ్రతుకిచ్చాడమ్మా, సమాధానంగా వెళ్ళమ్మా అని తన గుండెల్లో శాంతిని నింపి పంపాడు. శాంతిని. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మనిషి జన్మకు అర్థం, మనిషి జన్మకు పరమార్థం తెలిస్తే యుద్ధాలు కోరడు, గొడవలకు వెళ్ళడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, యేసుక్రీస్తులా బ్రతకటానికి ఇష్టపడతాడు.
రైట్, బాప్తిసం తీసుకున్నాం, కొత్తగా జన్మించాం. మరి జన్మించిన తర్వాత ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 13:36. అపోస్తుల కార్యములు 13:36. అపోస్తుల కార్యములు 13:36 చూడండి ప్రియులరా. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి చాలామంది మానవ సేవే మాధవ సేవ అంటారండి. కాదండి, ముందు మాధవుడికి చేయాలి, ఆ తరువాతే మానవుడికి చేయాలి. మొన్న అమల ఏముంటుందో తెలుసండి? ఎవరు అమల? ఈ జన్మే కాదు, మరో జన్మ ఉంటే నేను కుక్కలకే సేవ చేస్తాను. నువ్వు కుక్కకు సేవ చేయడానికి పుట్టలేదమ్మా, నువ్వు దేవుని సేవ చేయటానికి పుట్టావు. దేవుని కొరకు బ్రతకటానికి వచ్చావు భూమి మీదకి. యేసుక్రీస్తులా బ్రతకటానికి వచ్చాము మనమంతా. మొక్కలకి కుక్కలకు కాదు, ముందు మాధవుడికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం, నాయన నీ సంకల్పం నాకు అర్థమైంది, ముగిస్తున్నాను. నీ సంకల్పం నాకు అర్థమైంది. ఏంటి నా జన్మ వెనుక నీ సంకల్పం అంటే, ఇదిగో ఈ శరీరంతో పాపభూయిష్టమైన పనులు చేయకుండా, ఈ కళ్ళతో, నువ్విచ్చిన ఈ చేతులతో, నువ్విచ్చిన ఈ కాళ్ళతో నీ పనే చేయాలి. అది నాయన నీ సంకల్పం. నాకు తెలిసిపోయింది. నా జన్మ వెనుకున్న నీ సంకల్పం తెలిసింది. నీ గూర్చి చెప్పాలి. మనిషి జన్మ ఎందుకు వచ్చిందో భూమి మీద చెప్పాలి. ఎవరి కొరకు బ్రతకాలో చెప్పాలి. నాకు అర్థమైపోయింది నాయన అన్నాడు. తన తరము వారికి ఏం చేశాడట? సేవ చేసి. ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? దావీదు ఎప్పుడు పుట్టినవాడు? పాత నిబంధన కాలంలో పుట్టినవాడు. ఓకేనా? పాత నిబంధన కాలంలో పుట్టి చచ్చిపోయిన వ్యక్తిని క్రొత్త నిబంధన కాలంలో పరిచయం చేసి ఆయన సేవను గురించి వ్రాస్తున్నాడు. అంటే దావీదు సేవను దేవుడు ఎన్ని తరాలైనా మరిచిపోలేకపోతున్నాడు. అది అందుకే మరలా క్రొత్త నిబంధనలో ప్రారంభించాడు. దావీదు చేసిన సేవను కొనియాడుతున్నాడు. నేను మర్చిపోలేను దావీదు, నేను నువ్వు చేసిన సేవను మర్చిపోలేను. నీ తరము వారికి ఎంత చక్కటి సేవ చేసావు నాయన. మానవ జన్మను నీకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా బ్రతికేవా నా కోసం? కృతజ్ఞతగా మనకు కూడా జన్మనిచ్చాడు, కృతజ్ఞతగా బ్రతకాలి. అదే చేశారు పిల్లలు. కృతజ్ఞత. నాయన మాకు ఈ జన్మిచ్చినందుకు కృతజ్ఞతగా మేము బ్రతకాలి. ఇదిగో నీ సంకల్పము చొప్పున ఈ లింగాలపల్లిలో మీ సేవ చేయాలి. లింగాపురం మీ సేవ చేయాలి. మీ మాటలు వినిపించాలి. తన తరము వారికి ఏం చేశారు పిల్లలు? అదండి. మరి మీరేం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని నేను అడుగుతున్నానండి. ఒకవేళ మీరు నాకు సమాధానం చెప్పకపోయినా చచ్చిపోయాక దేవునికైనా సమాధానం చెప్పాలి. అమ్మా ఏం చేశావు? కళ్ళు ఇచ్చాను తల్లి గర్భంలో, చెవులు ఇచ్చాను, గుండిచ్చాను, ఆకారం ఇచ్చాను, ఆత్మనిచ్చాను, యేసుక్రీస్తునిచ్చాను, చివరి రక్తబొట్టు ఇచ్చాను. మరి ఏం చేశావు? నేనా ప్రభువా? బరీగా తిని చచ్చిపోయాను ప్రభువా. లేచిన దగ్గర నుంచి నా భర్త అని బ్రతికి చచ్చిపోయాను ప్రభువా. లేచిన దగ్గర నుంచి నా పిల్లలకి ఆ సుండొండలో ఈ పప్పను అది ఇది చేయటమే సరిపోయింది ప్రభువా. నా జీవితం అంతా ఆ బజ్జీలతోనే సరిపోయింది ప్రభువా అంటావా? ఏం చెప్తావు దేవుడికి? మీ తరము వారికి మీరు కూడా సేవ చేసి నిద్రించాలి. అదే మానవ జన్మకు సృష్టికర్త సంకల్పం.
ఈ బైబిలు ఇంత మంచి విషయాలకు అడ్డుపడుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే సుమారుగా 84 దేశాలు నిషేధించాయి బైబిల్ని. ఎన్ని దేశాలు? 84 దేశాలు బైబిల్ నిషేధించాయి. ఎందుకు నిషేధించాయి? మద్యపానం నిషేధించు, కల్తీ కారం వస్తుంది దాన్ని నిషేధించు, కల్తీ నూనె వస్తుంది దాన్ని నిషేధించు, పెళ్లి కాకముందే శృంగారం అంటున్నారు దాన్ని నిషేధించండి, వివాహేతర సంబంధాలు అంటున్నారు వాటిని నిషేధించండి. ఇంత మంచి మాటలు చెప్పి జన్మకు పరమార్థం చెప్పి నీ కోసం పరితపించిపోతున్న ఆ దేవుడు రాయించిన ఈ ప్రేమలేఖను నిషేధిస్తావా? బైబిల్ లేకుండా చేస్తావా? దేశాలలో కాలిఫోర్నియా చేసింది అదేనండి. అమెరికాలో ఏం చేసిందో తెలుసా? బైబిల్ని నిషేధించింది. ఎవరు చదవకూడదు, ఎవరి చేతులు బైబిల్ ఉండకూడదు. నిషేధం, బైబిల్ నిషేధం, ఎవరి చేతులు ఉండకూడదు. చైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళేం చేశారో తెలుసా? ఇదిగో ఈ సెల్లులో బైబిల్ యాప్ ఉంటుంది. బైబిల్ యాప్ ఎవరి సెల్లులోనే ఉంటే అది నేరం, నిన్ను మూసేస్తారు. దేశాలు చూశారా? ఎంత చక్కటి నాగరికత, ఎంత చక్కటి సంస్కృతి, ఎంత చక్కటి సాంప్రదాయాలతో వెలిగిపోతుంది చూడండి దేశాలు. ఎందుకు నిషేధించారో తెలుసా బైబిల్ని? 2 మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మరి బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. 2 ఆడాళ్ళు పెళ్లి చేసుకోవాలి. గేస్ మీ 2 ఇష్టపడుతున్నాం అంటే 2 ఆడాళ్ళకి పెళ్ళి, 2 మగాళ్ళకు పెళ్ళి. ఆదాము ఒంటరిగా ఉన్నాడండి, మరొక ఆదామును సాటి అయిన సహాయం ఇచ్చాడా? ఎవరినిచ్చాడు? హవ్వనిచ్చాడండి. స్త్రీ పురుషులను కలిపాడు, స్త్రీ పురుషులను జతపరిచాడు బైబిలు. ప్రతివానికి సొంత భార్య ఉండాలి. మరి అమెరికా 10 ఏళ్ళే మీ ఇద్దరం కాపురం చేసేది, తర్వాత అగ్రిమెంట్, మ్యారేజ్. నీకు ఇష్టమైన నువ్వు చేసుకోవచ్చు, నాకు ఇష్టమైన దాన్ని నేను చేసుకొని కొలకొచ్చు. నువ్వు ఒకటితో కొలుకు, నేను దాంతో కొలుకుతా. ఇలాంటి వాటికి బైబిల్ అడ్డుపడుతుంది అని, తమ నీచమైన కార్యక్రమాలకు బైబిల్ అడ్డొస్తుందని బైబిల్ నిషేధించారే తప్ప బైబిల్లో తప్పులు ఉన్నాయా? అశ్లీలత ఉందా? బూతులు ఉన్నాయా? బైబిల్ పనికిరాదా? బైబిల్ కాల్ చేయాలా? తగలబెట్టాలా? నిషేధించింది కాలిఫోర్నియా రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని దేవుడు ఏం చేశాడో చూస్తారా? ఒక వచనం చదివి చూస్తే బాగుంటుందేమో. లైట్స్ వెలిగించండి. ఒక వచనం చదివి ముగించుకుంటే బాగుంటుందేమో. పేతురు రాసిన పత్రిక చూడండి త్వరగా. పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం, తన మహిమను బట్టి 6వ వచనం చూడండి. మరియు సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మం చేసి, ఏ పట్టణాలని? సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి, అంటే ఆకాశము నుండి ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు కురిపించాడు. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేశాడు అగ్ని గంధకాలతో తెలుసా? పాపము, బాలురు, వృద్ధులు, ఆ పట్టణస్థులందరూ వచ్చి, ఇదిగో పురుషులు కూడా మాకు కావాలి, మేము వాడుకుంటాం. అంటే ఎంత నీచమైన కార్యక్రమాలకి ఒడిగట్టారు తెలుసా? సొదొమ గొమొర్రాలకు పట్టిన జ్వరం కామజ్వరం. కామజ్వరం మంచిది కదా, అది తినేస్తుంది, ఎయిడ్స్. అందుకేనండి ఆ పట్టణాన్ని భస్మం చేయాలనుకున్నాడు. అగ్ని ఎందుకు దించాడో తెలుసా? భక్తిహీనులు ఉన్నారు అక్కడ, భక్తిహీనులు. ఇంకా వినరు. మరి విన్నప్పుడు ఏం చేయాలి? నాశనం. కీర్తనల గ్రంథం కూడా చూడండి, 106 17వ వచనం చూడండి. 17, 18. భూమి నెరవిడిచి
దాతానును మృంగెను. అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. అంటే అగ్నికి తెలుసు ఎవడు భక్తుడో ఎవడు భక్తిహీనుడో. ఆకాశంలో అగ్ని గంధకాలకు తెలుసు ఎవడు భక్తుడు ఎవడు భక్తిహీనుడు, ఎవడు తిరుగుబాటుదారుడో ఎవడు తిరుగుబాటు చేస్తాడో జలాలకు తెలుసు. రైట్. అగ్ని ఎందుకు దించాడు? భక్తిహీనులను రగల్చటానికి. ఇప్పుడు మరి కాలిఫోర్నియాలో వాళ్ళు ఎవరు బైబిల్ నిషేధించారుగా? భక్తిహీనులు, కామాంధులు. ఏం చేశాడో ఒకసారి మీ కళ్ళతో చూడండి. రియల్ 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 వీడియో. కాలిఫోర్నియా. God, oh my God, please God, please God, oh my God, oh my God, please leave the horses there, please God, please. Look at this tunnel. Oh my God, oh my God. Oh my God. Please, God, please. Oh my God. Oh my God, please let me out of here. Please, God. Please, God, please let me out of here. Please, God. Please. Oh my God. 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 సొదొమ గొమొర్రా ఆ భక్తిహీనులను భస్మం చేసెను. ఇద్దరు మగాళ్ళకు పెళ్ళి, ఇద్దరు ఆడలకు పెళ్ళి, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోవటం, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతకటం, మానవ జన్మ సంకల్పాన్ని మరచిపోయి తన కోసం బ్రతుకుట మరచి నీ కోసం నువ్వు బ్రతికి చస్తే
పాతాళానికి వెళ్ళిపోతావు. కనుక ప్రియులరా, ఈ జన్మ దేవుడిచ్చింది. సృష్టికర్త సంకల్పం. ఆయన సంకల్పంలో ఏం దాగుందో తెలుసుకొని ఆయన సంకల్పాన్ని మీ జన్మలో నెరవేర్చండి. మంచి సేవ ఈ తరము వారికి మీరు చేయండి. ఒక్కరినైనా కాపాడండి, ఒక్కరికైనా వాక్యం చెప్పండి, ఒక్కరినైనా దేవుని వైపు మళ్ళించండి. మీ జన్మ ధన్యమైపోతుంది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మహోన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ జన్మ సృష్టి ధర్మం కాదు తండ్రి, సృష్టికర్త మీ సంకల్పం తండ్రి. తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే తండ్రి. ఈ చక్కటి రూపాన్ని ఇచ్చింది మీరే తండ్రి. బైబిల్ నిషేధించాలని మత ఛాందసవాదులు బైబిల్ని కాల్ చేయాలి అంటున్నారు. దేశాలకు, రాష్ట్రాలకు ఏ గతి పట్టబోతుందో చిన్న ఎగ్జాంపుల్ చూపించారు నాయన. మహోన్నతమైన ఈ గ్రంథానికి మేమంతా లోబడాలి నాయన. మీ పిల్లలు పారు మంచాల మీ పిల్లల్ని దీవించండి. నంది కొట్టుకోరు మీ పిల్లల్ని దీవించండి. కష్టపడి చేసిన ఈ త్యాగం గొప్పది నాయన. వారికి రావలసిన ప్రతిఫలం అనుగ్రహించండి. ఇదిగో తమ్ముళ్ళు దాసు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తమ్ముడు డానియల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ కర్నూలు పరిసర ప్రాంతాల్లో మంచి సేవ చేసి తమ తరము వారికి తండ్రి మంచి సేవ చేసి మీరు నా లోకానికి చేరుకునే భాగ్యం నాకు, మాకు అందరికీ ప్రసాదించండి. కూడి వచ్చిన సంఘమంతటిని దీవించండి. సంఘ పెద్దలను దీవించండి. గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానం వారికి కూడా అందునట్లు, మీ వాక్యం విలువ వారు గ్రహించున్నట్లు మీ కృప చూపండి. యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య ఆదరణ సదాకాలం మనందరికీ తోడే నడిపించును కాక. ఆమెన్. ఏమండి, మీ అందరికీ వందనములు. సెలవు తీసుకుంటున్నాం.